హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక సెంటెన్స్ ద్వారా ఒక వర్బ్ని తీసుకొని మనము ఆ సెంటెన్స్ని 88 రకాలుగా ఎలా చేయవచ్చో మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎస్, ఈరోజు ఈ వీడియో చూడటం ద్వారా మీకు ఆ 88 రకాలుగా ఒక సెంటెన్స్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చో మీకు ఈజీగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇదే మెథడ్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ హెల్పింగ్ వెర్బ్ని మీరు రీప్లేస్ చేసుకుంటూ, అంటే ఈ కెన్ స్థానంలో కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆర్ టు, డేర్ టు, యూజ్ ఇట్ టు లని చేంజ్ చేయడం ద్వారా యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ అనేది బాగా కంటతా వస్తుందన్నమాట. అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ మాట్లాడటంలో మీకు ఏ రకమైనటువంటి తడబాటు అనేది ఉండదు. తర్వాత మీరు వీటన్నిటిని కూడా మీరు మనకి బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, తర్వాత హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్ లంతో కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అయిపోతారు. ఇవేనండి మన స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముఖ్యంగా మనం చేయాల్సిన పనులు. ఇదే స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క రహస్యం. దీన్నే గుట్టు అని కూడా అంటారు. నేను ఇలా ప్రాక్టీస్ చేయడం వల్లే నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ 88 సెంటెన్స్ని అసలు కనీసం నేను బోర్డు వైపు చూడకుండా కూడా నేను టకటగా చెప్పేస్తాను అనమాట. ఎలాగో చూడండి. నాలానే మీరు చెప్పాలనుకుంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, నన్ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చూడండి, ఐ కెన్ స్పీక్, కెన్ ఐ స్పీక్, ఐ కాంట్ స్పీక్, కాంట్ ఐ స్పీక్, వై కాంట్ ఐ స్పీక్, వాట్ కెన్ ఐ స్పీక్, వెన్ కెన్ ఐ స్పీక్, వేర్ కెన్ ఐ స్పీక్, వై కెన్ ఐ స్పీక్, విచ్ టైమ్ కెన్ ఐ స్పీక్, హౌ కెన్ ఐ స్పీక్, వీ కెన్ స్పీక్, కెన్ వి స్పీక్, వీ కాంట్ స్పీక్, కాంట్ వి స్పీక్, వై కాంట్ వి స్పీక్, వాట్ కెన్ వి స్పీక్, వెన్ కెన్ వి స్పీక్, వేర్ కెన్ వి స్పీక్, వై కెన్ వి స్పీక్, విచ్ టైమ్ కెన్ వి స్పీక్, హౌ కెన్ వి స్పీక్, యూ కెన్ స్పీక్, కెన్ యూ స్పీక్, యూ కాంట్ స్పీక్, కాంట్ యూ స్పీక్, వై కాంట్ యూ స్పీక్, వాట్ కెన్ యూ స్పీక్, వెన్ కెన్ యూ స్పీక్, వేర్ కెన్ యూ స్పీక్, విచ్ టైమ్ కెన్ యూ స్పీక్, హౌ కెన్ యూ స్పీక్, దే కెన్ స్పీక్, కెన్ దే స్పీక్, దే కాంట్ స్పీక్, కాంట్ దే స్పీక్, వై కాంట్ దే స్పీక్, వాట్ కెన్ దే స్పీక్, వెన్ కెన్ దే స్పీక్, వేర్ can they speak, which time can they speak, how can they speak. Next, he example, he can speak, can he speak, he can't speak, can't he speak, why can't he speak, what can he speak, when can he speak, where can he speak, which time can he speak, how can he speak. తర్వాత she can speak, can she speak, she can't speak, can't she speak, why can't she speak, what can she speak, when can she speak, where can she speak, why can she speak, which time can she speak, how can she speak. It can speak, can it speak, it can't speak, can't it speak, why can't it speak, what can it speak, when can it speak, where can it speak, why can it speak, which time can it speak, how can it speak. నెక్స్ట్ నేమ్స్తో కూడా చెప్పొచ్చు. రవి కెన్ స్పీక్, కెన్ రవి స్పీక్, రవి కాంట్ స్పీక్, కాంట్ రవి స్పీక్, వై కాంట్ రవి స్పీక్, వాట్ can Ravi speak, when can Ravi speak, where can Ravi speak, why can Ravi speak, which time can Ravi speak, how can Ravi speak అలా అనమాట. వేర్ కెన్ రవి స్పీక్ అవి కూడా మనకు అలా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ 88 రకాలుగా నేను కేవలం ఒక కెన్ని తీసుకొని స్పీక్ తీసుకొని నేను చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఎలా పాసిబుల్ అయిందంటే ఇప్పుడు మీకు అసలు విషయం చెప్పబోతున్నాను అనమాట. చూడండి, మన ప్రొనౌన్స్లో మనకేంటి ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రొనౌన్స్ని మనం ఏంటంటే సింగులర్స్గా, ప్లూరల్స్గా కూడా మనం డివైడ్ చేసుకున్నాం. అవి మీరు చాలా క్లాసెస్లో కూడా మీరు చూసి ఉండొచ్చు. అయితే ఈ ప్రొనౌన్స్ని బేస్ చేసుకునే మనకి హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఉపయోగిస్తుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, మోడల్ యాక్సిలరీస్ కెన్, కుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్ ఇట్ టు, హ్యాస్ టు, హ్యావ్ టు, ఇవన్నీ అంటే హ్యాస్ టు కాకుండా ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఐవి, యూ, దేల తర్వాత నిరభ్యంతరంగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అదే యాము, ఈజు, ఆరు, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఐ తర్వాత మనం ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్స్ వేరే ఉంటాయి. తర్వాత వియు, దేల తర్వాత ఉపయోగించాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్స్ వేరే ఉంటాయి. తర్వాత హీ, షీట్ తర్వాత సింగులర్ నేమ్స్ తర్వాత ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్స్ వేరే ఉంటాయి అన్నమాట. సో ఇలా మీరేం చేస్తారంటే చక్కగా ఐ తర్వాత ఏం ఉపయోగించాలో మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. వీ తర్వాత మనం ఏం ఉపయోగించాలో తెలుసుకొని మీరు ఇదే స్ట్రక్చర్స్తో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సీక్రెట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ని తెలుసుకొని మీరు ఈజీగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడేస్తారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సెంటెన్స్ అర్థము తర్వాత దాని యొక్క ఉపయోగం కూడా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. చూడండి, ఇవన్నీ కూడా మన వ్యవహారిక భాషలో మనం ఉపయోగించేటువంటి పదాలే. నేను, ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, రోబోట్స్, పెట్స్ ఏదైనా వస్తాయి, రవి పేరు వస్తుంది, రాణి పేరు వస్తుంది, అలా అన్నమాట. అంటే మనము నా గురించి మాట్లాడేటప్పుడు, తర్వాత మన గురించి మాట్లాడేటప్పుడు, నీ గురించి మాట్లాడేటప్పుడు, మీ గురించి మాట్లాడేటప్పుడు, తర్వాత వారి గురించి మాట్లాడేటప్పుడు,
ఆమె గురించి మాట్లాడేటప్పుడు, అతని గురించి మాట్లాడేటప్పుడు, దీని గురించి మాట్లాడేటప్పుడు ఎస్పెషల్గా నేమ్స్ ఉపయోగించి రవి, రమేష్, రాజేష్, మహేష్, సాత్విక్, రిత్విక్ అలా పేర్లను ఉపయోగించి మాట్లాడేటప్పుడు మనము వాళ్ళు ఎటువంటి మూడ్స్లో ఉన్నారు, వాళ్ళు ఎటువంటి టైంలో ఉన్నారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అలా చెప్పడానికి మనకు ఈ 11 రకాల స్ట్రక్చర్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఒక సెంటెన్స్ని పాజిటివ్ చెప్పి, దానికి క్వశ్చనింగ్ చెప్పి, దాన్ని నెగిటివ్ చెప్పి, దాన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ నేర్చుకొని, దానికి WH నెగిటివ్ ఇంటరాగేటివ్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, తర్వాత వీటన్నిటినీ కూడా మీరు వాట్, వెన్, వేర్, వై, విచ్, హౌలతో మీరు ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ తెచ్చి ఇక్కడ మీరు పెట్టి మల్టిప్లై చేస్తారో మీకు 11 రకాల సెంటెన్సెస్ అనేవి వస్తాయన్నమాట. నేను ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉంటాయి, మీకు 8 రకాల ప్రొనౌన్స్ ఉంటాయి. ఇవన్నీ మొత్తము 11 ఈక్వల్ టు 88 సెంటెన్సెస్ వస్తాయి. తర్వాత మీకు వచ్చేసి మీకు మోడల్ వెబ్స్, హెల్పింగ్ వెబ్స్ మొత్తం కలిపి సుమారుగా ఒక 40 ఉంటాయి అన్నమాట. ఈ 40 × 11 మీరు చేసుకున్నట్లయితే 40 11 అనమాట. చూడండి, 440 రకాలుగా మీరు మాట్లాడగలరు అన్నమాట ఒక సిచ్యువేషన్ తీసుకొని. ఇంకేం కావాలి చెప్పండి. అలా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క సెంటెన్స్ యొక్క అర్థం చెప్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనం తెలుగులో అంటూ ఉంటాం నేను మాట్లాడగలను, ప్రతిదానికి ఇంగ్లీష్ అని నేను యాడ్ చేస్తాను అనమాట. నేను మాట్లాడగలను అని చెప్తాను. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా? కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా? కాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేను? వై కాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. తర్వాత నేను ఏం మాట్లాడగలను? వాట్ కెన్ ఐ స్పీక్. నేనేం మాట్లాడగలను. తర్వాత వెన్ అంటే ఎప్పుడు, నేను ఎప్పుడు మాట్లాడగలను. వెన్ కెన్ ఐ స్పీక్. తర్వాత వేర్ అంటే ఎక్కడ, నేను వేర్ కెన్ ఐ స్పీక్, నేను ఎక్కడ మాట్లాడగలను. వై అంటే ఎందుకు, నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడగలను. వై కెన్ ఐ స్పీక్. నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలి. వై కెన్ ఐ స్పీక్ అలా అనమాట. తర్వాత ఏ సమయంలో మాట్లాడగలను. విచ్ టైం కెన్ ఐ స్పీక్, ఏ సమయంలో నేను మాట్లాడగలను. హౌ కెన్ ఐ స్పీక్, నేను ఎలా మాట్లాడగలను అలా అనమాట. అలా ప్రతిదానికి కూడా ఒక అర్థవంతమైన సెంటెన్స్ అనేది ఇలా వస్తుంది. ఇది మీరు గమనించాలి. తర్వాత వి ఎగ్జాంపుల్కి మనం వెళ్ళినట్లయితే చూడండి, మేము మాట్లాడగలం. వీ కెన్ స్పీక్, మేము ఇంగ్లీష్ మాట్లాడగలం. వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. తర్వాత మేము ఇంగ్లీష్ మాట్లాడగలమా? కెన్ వీ స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడగలమా? అదండి. వీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడలేము. కాంట్ వీ స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడలేమా? వై కాంట్ వీ స్పీక్ ఇంగ్లీష్, మేము ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేము. తర్వాత వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌ లతో మనము మల్టిప్లై చేద్దాం అన్నమాట. వాట్ కెన్ వీ స్పీక్, మేమేం మాట్లాడగలము. వెన్ కెన్ వీ స్పీక్, మేము ఎప్పుడు మాట్లాడగలము. వేర్ కెన్ వీ స్పీక్, మేము ఎక్కడ మాట్లాడగలము. వై కెన్ వీ స్పీక్, మేము ఎందుకు మాట్లాడగలము. విచ్ టైం కెన్ వీ స్పీక్, మేము ఏ సమయంలో మేము మాట్లాడగలము. హౌ కెన్ వీ స్పీక్, మేము ఎలా మాట్లాడగలము. వీ అంటే మేము లేదా మనము అన్న మీనింగ్తో ఇక్కడ మనకు వస్తుంది. దాన్ని బట్టి ఇలా మనం మల్టిప్లై చేసుకోవాలన్నమాట. మళ్ళీ యూతో నువ్వు లేదా మీరు అన్న మీనింగ్ వస్తుంది అనమాట. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవు. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు. యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా? కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేవు. వై కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. తర్వాత వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌలతో మల్టిప్లై చేద్దాం అనమాట. వాట్ కెన్ యూ స్పీక్, నువ్వేం మాట్లాడతావు, ఏం మాట్లాడుతున్నావు అన్న మీనింగ్ కూడా వస్తుంది అనమాట. వెన్ కెన్ యూ స్పీక్, నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు. వేర్ కెన్ యూ స్పీక్, నువ్వు ఎక్కడ మాట్లాడగలవు. వై కెన్ యూ స్పీక్, నువ్వు ఎందుకు మాట్లాడగలవు. విచ్ టైం కెన్ యూ స్పీక్, నువ్వు ఏ సమయంలో మాట్లాడగలవు. తర్వాత హౌ కెన్ యూ స్పీక్, నువ్వు ఎలా మాట్లాడగలవు అలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే దేతో చూద్దాం అనమాట. మన ఎగ్జాంపుల్ దే అంటే వారు అన్న మీనింగ్ వస్తుంది అనమాట. దే కెన్ స్పీక్, వాళ్ళు మాట్లాడగలరు. దే కెన్ స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరు. కెన్ దే స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరా. దే కాంట్ స్పీక్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు. కాంట్ దే స్పీక్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరా. వై కాంట్ దే స్పీక్, వై కాంట్ దే స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేరు. తర్వాత వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌలతో మనం మల్టిప్లై చేస్తాం అనమాట. వాట్ కెన్ దే స్పీక్, వాళ్ళు ఏం మాట్లాడగలరు. వెన్ కెన్ దే స్పీక్, వాళ్ళు ఎప్పుడు మాట్లాడగలరు. విచ్ టైం కెన్ దే, వై కెన్ దే స్పీక్, వాళ్ళు ఎందుకు మాట్లాడగలరు. వేర్ కెన్ దే స్పీక్, వాళ్ళు ఎక్కడ మాట్లాడగలరు. తర్వాత
విచ్ టైమ్ కెన్ దే స్పీక్, వాళ్ళు ఏ సమయంలో మాట్లాడగలరు. హౌ కెన్ దే స్పీక్, వాళ్ళు ఎలా మాట్లాడగలరు. అలా అనమాట. అలా మల్టిప్లై చేసుకుంటూ ప్రతిదీ కూడా మన మైండ్లో పెట్టేసుకొని ఈ సిచ్యువేషన్ ప్రకారంగా మనం మాట్లాడేయడమే. తర్వాత హీ కెన్ స్పీక్, అతను మాట్లాడగలడు. కెన్ హీ స్పీక్, అతను మాట్లాడగలడా. హీ కాంట్ స్పీక్, అతను మాట్లాడలేడు. కాంట్ హీ స్పీక్, అతను మాట్లాడలేడా. వై కాంట్ హీ స్పీక్, అతను ఎందుకు మాట్లాడలేడు. వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌలతో మనం మల్టిప్లై చేద్దాం. వాట్ కెన్ హీ స్పీక్, అతను ఏం మాట్లాడగలడు. వెన్ కెన్ హీ స్పీక్, అతను ఎప్పుడు మాట్లాడగలడు. వేర్ కెన్ హీ స్పీక్, అతను ఎక్కడ మాట్లాడగలడు. తర్వాత వై కెన్ హీ స్పీక్, అతను ఎందుకు మాట్లాడగలడు. విచ్ టైమ్ కెన్ హీ స్పీక్, అతను ఏ సమయంలో మాట్లాడగలడు. హౌ కెన్ హీ స్పీక్, అతను ఎలా మాట్లాడగలడు. అదే అతని స్థానంలో ఆమెను తీసుకొస్తాం అనమాట. షీ క్యాన్ స్పీక్, ఆవిడ మాట్లాడగలదు. కెన్ షీ స్పీక్, ఆవిడ మాట్లాడగలదా. షీ కాంట్ స్పీక్, ఆవిడ మాట్లాడలేదు. కాంట్ షీ స్పీక్, మీరు ఇంగ్లీష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆవిడ మాట్లాడలేదా. వై కాంట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆవిడ ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేదు. క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. తర్వాత వాట్ కెన్ హీ స్పీక్, ఆవిడ ఏం మాట్లాడగలదు. వెన్ కెన్ హీ స్పీక్, ఆవిడ ఎప్పుడు మాట్లాడగలదు. వేర్ కెన్ హీ స్పీక్, ఆవిడ ఎక్కడ మాట్లాడగలదు. వై కెన్ హీ స్పీక్, ఆవిడ ఎందుకు మాట్లాడగలదు. విచ్ టైమ్ కెన్ హీ స్పీక్, ఆవిడ ఇంగ్లీష్ ఏ సమయంలో మాట్లాడగలదు. తర్వాత హౌ కెన్ షీ స్పీక్, ఆవిడ ఇంగ్లీష్ ఆవిడ ఎలా మాట్లాడగలదు అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. లాస్ట్ బట్ వన్ చూడండి. ఇట్ అంటే కొన్నిసార్లు రోబోస్ మాట్లాడుతుంటాయి, పక్షులు మాట్లాడుతుంటాయి, అలా అనమాట. అప్పుడు మనం చెప్తాం అనమాట. ఇట్ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ మాట్లాడగలదు. కెన్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ మాట్లాడగలదా. ఇట్ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ మాట్లాడలేదు. కాంట్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ మాట్లాడలేదా. వై కాంట్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్, ఇది ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. వాట్ కెన్ ఇట్ స్పీక్, ఏంటి ఇది మాట్లాడగలదా. వెన్ కెన్ ఇట్ స్పీక్, ఇది ఎప్పుడు మాట్లాడగలదు. వేర్ కెన్ ఇట్ స్పీక్, ఇది ఎక్కడ మాట్లాడగలదు. వై కెన్ ఇట్ స్పీక్, ఇది ఎందుకు మాట్లాడగలదు. విచ్ టైమ్ కెన్ ఇట్ స్పీక్, ఇది ఏ సమయంలో మాట్లాడగలదు. హౌ కెన్ ఇట్ స్పీక్, ఇది ఎలా మాట్లాడగలదు. అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. లాస్ట్ ఎగ్జాంపుల్, రవి కెన్ స్పీక్ ఇంగ్లీష్, రవి ఇంగ్లీష్ మాట్లాడగలడు. కెన్ రవి స్పీక్ ఇంగ్లీష్, రవి ఇంగ్లీష్లో మాట్లాడగలడా. రవి ఇంగ్లీష్ మాట్లాడగలడా. రవి కాంట్ స్పీక్ ఇంగ్లీష్, రవి ఇంగ్లీష్ మాట్లాడలేడు. కాంట్ రవి స్పీక్ ఇంగ్లీష్, రవి ఇంగ్లీష్లో మాట్లాడలేడా. వై కాంట్ రవి స్పీక్ ఇంగ్లీష్, రవి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేడు. వాట్ కెన్ రవి స్పీక్, రవి ఏం మాట్లాడగలడు. వెన్ కెన్ రవి స్పీక్, రవి ఎప్పుడు మాట్లాడగలడు. వేర్ కెన్ రవి స్పీక్, రవి ఎక్కడ మాట్లాడగలడు. వై కెన్ రవి స్పీక్, రవి ఎందుకు మాట్లాడగలడు. విచ్ టైమ్ కెన్ రవి స్పీక్, రవి ఏ సమయంలో మాట్లాడగలడు. హౌ కెన్ రవి స్పీక్, రవి ఎలా మాట్లాడగలడు. సో ఫ్రెండ్స్, అలా మనం చక్కగా ఒక 11 సెంటెన్సెస్ని మనం 8 టైమ్స్గా మనం డివైడ్ చేసి 88 టైప్స్గా మీరు మాట్లాడితే సూపర్గా ఉంటుంది. మీరు చక్కగా మీరు ఇంగ్లీష్లో మీ టంగ్ ట్విస్ట్ అవడానికి, మీరు బాగా నేర్చుకోవడానికి, అండ్ దిస్ వుడ్ బీ ద సీక్రెట్ మెథడ్. చూడండి, ఇలా మనం ప్రాక్టీస్ చేస్తేనే, సోలోగా మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇంగ్లీష్ వస్తుంది తప్ప, మనం ఎప్పుడైతే మన ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి మనము కాన్వర్జేషన్ టైప్లో మనం ఎదురు చూసామో మనకి రాదనమాట. మళ్ళీ ఒకసారి అన్నింటినీ కూడా నేను చూడకుండా చెప్తాను. ప్లీజ్ లిసన్ టు మీ. అంటే నేను ఇంత ఫాస్ట్గా చెప్తున్నాను అంటే, నాకంటే ఫాస్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంత ఫాస్ట్గా చెప్తున్నాను అంటే కొద్ది గొప్ప ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట. మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లిసన్ టు మీ. I can speak, can I speak, I can't speak, can't I speak, why can't I speak. What can I speak, when can I speak, where can I speak, which time can I speak, how can I speak. We can speak, can we speak, we can't speak, can't we speak, why can't we speak. What can we speak, when can we speak, where can we speak, why can we speak, which time can we speak, how can we speak. You can speak, can you speak, you can't speak, can't you speak, why can't you speak. What can you speak, when can you speak, where can you speak, which time can you speak, how can you speak. They can speak, can they speak, they can't speak, can't they speak, why can't they speak. What can they speak, when can they speak, where can they speak, why can they speak, which time can they speak, how can they speak. He can speak, can he speak, he can't speak, can't he speak, why can't he speak. What can he speak, when can he speak, where can he speak, why can he speak, which time can he speak, how can he speak. She can speak, can she speak, she can't speak, can't she speak, why can't she speak. What can she speak, when can she speak, where can she speak, why can she speak, which time can she speak, how can she speak. It can speak, can it speak, it can't speak, can't it speak, why can't it speak. What can it speak, when can it speak, where can it speak, why can it speak, which time can it speak, how can it speak. Ravi can speak, can Ravi speak, Ravi can't speak, can't Ravi speak, why can't Ravi speak. What can Ravi speak, when can Ravi speak, where can Ravi speak, why can Ravi speak, which time can Ravi speak, how can Ravi speak. ఇవి నేను నేర్చుకునేటప్పుడు బాగా బై హార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైతే నాకు వచ్చేసిందో కొంచెం నెగ్లిజెన్సీ ఉంటుంది కదా, అలా నేను పక్కన పెట్టడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు నాకు ఇప్పుడే అంత ప్రాక్టీస్ చేసి కూడా మళ్ళీ చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా అంతే, నిరంతరం ప్రాక్టీస్లో ఉండాలి, నిరంతరం కూడా మన సబ్జెక్ట్తో టచ్లో ఉండాలి.
మళ్ళీ నేను ఏం చేస్తానంటే కొంచెం కంక్లూడ్ చేసే ముందు చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క హెల్పింగ్ వెర్బ్ ముందు మీరు ఏం చేయాలంటే, మీరు చెప్పాను కదా కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, వాట్ టు, డేర్ టు, యూజ్ ఇట్ టు మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఉపయోగించి మీరు అన్నిటి గురించి మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మీరు ఈ వెర్బ్ ఫామ్స్ని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే చూడండి, టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, హీ కెన్ స్పీక్ ఉంది కదా, హీ కెన్ డూ, he can write, he can ride, he can go, he can train, he can read, he can walk, he can paint, he can repair, he can go, he can come, he can solve, he can argue, he can discuss. అలా ప్రతి వెర్బ్ ఫామ్ తీసుకొని, ప్రతి ఒక్క మోడల్ వెర్బ్ని తీసుకొని మీరు వీటన్నిటిని కూడా మీరు ఇలా ప్రాక్టీస్ చేయడమే. ఓన్లీ చెప్తున్నారు కదా, ద సక్సెస్ ఆఫ్ సీక్రెట్ అండ్ ద సీక్రెట్ ఆఫ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ టు ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీరు అంత త్వరగా మీరు నేర్చుకోగలుగుతారు. మన నేటివ్ స్పీకర్స్ కాదు కాబట్టి, మన చుట్టూతా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు మనకు ఉండరు కాబట్టి ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ని ఇలాగే మనం ప్రాక్టీస్ చేయాలి, ఇలాగే నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద డిపెండ్ అవడం నేర్చుకుంటారో, డిపెండ్ అవుదాం అని చెప్పి మీరు అనుకుంటారో, మన ఇంగ్లీష్ అప్పటికి మనం నేర్చుకోలేము అనమాట. ఆ రకంగా మీరు ఇలా నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకున్న తర్వాత చెప్పాను కదండి, తర్వాత ఏంటంటే మనకి బీ ఫామ్స్ ఉంటాయి అనమాట. అదే కాకుండా టెన్సెస్ సంబంధించి ఉంటాయి. యామ్, ఈజు, ఆరు, వజ్, వర్డ్, డూ, డస్, డిడ్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, ఇలాంటి అన్నిటినీ కూడా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, విల్ బీ, అలా మొత్తం అన్నిటినీ కూడా మీరు తర్వాత ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఇలా ప్లెయిన్గా నేర్చుకుంటాం, తర్వాత మనం వాటిని ఉపయోగించి వెర్బ్ ఫామ్స్ని కూడా మనం చేంజ్ చేసి మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, చాలా మీకు తెలుసు కదా, చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి నేను ఈ వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఈ వీడియోస్ కనుక మీరు ఖచ్చితంగా వీటిని మీరు సపోర్ట్ చేయాలి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మంచి లైక్స్ ఇవ్వండి, మంచి సబ్స్క్రిప్షన్స్ నాకు ఇవ్వండి. ఖచ్చితంగా నేను మీకు ఇంకా కొత్త మెథడ్స్ నేను ఉపయోగించి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.